హల్లెలూయా. ఎందుకంటే గొర్రె ఈనింది అనుకోండి, భుజం మీద వేసుకోవాలి. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ డీకేటీ భూముల విషయంపై ఎవరైనా నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దస్తగిరి హత్య కేసుపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన తమ పార్టీకి చెందిన వ్యక్తి అని, రాజకీయ కుట్రల్లో భాగంగా తమపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో మట్కా, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా సాధించే దిశగా గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2047 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవ్వాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్, ఒక వ్యాపారవేత్తను చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ డ్వాక్రా మహిళా సంఘాలు మెప్మా కానీ డిఆర్డిఏలో మొదటి నుండి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి 30 సంవత్సరాల ముందు ఉంటారు. ఆయన ముందు చూపు మనిషి. ఆ రోజు జనాభా పెరిగిపోతున్నారని, సంతానం తగ్గించాలని అప్పుడు ఆపరేషన్స్ పెద్ద ఎత్తున చేసి జనాభా నియంత్రణ కంట్రోల్లో తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు యువత తగ్గిపోతున్నారు, నియంత్రణ తగ్గిపోతుంది, నియంత్రణ అయిపోతుంది, ఎక్కువ అయిపోయింది అంటే ఇద్దరు ఒకరినే కానీ స్టేజ్కి వచ్చి దీనివల్ల యువత తగ్గిపోతున్నారని ముందు చూపుతో రానున్న 25 సంవత్సరాల్లో యువత తగ్గిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడే కొన్ని దేశాలు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి, జపాన్ లాంటి దేశాలు. అందుకు మళ్ళీ సంతానం పెరగాలనే ఉద్దేశంతో మళ్ళీ పెద్ద స్కీమ్స్ తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళలకి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తే, ఆర్థికంగా వాళ్ళకి చేయూత ఇస్తే మహిళలు